నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ రాష్ట్ర స్థాయి ఎడ్ల పందెం పోటీలు ప్రారంభించిన గోలి వెంకటేశ్వర్లు కుటుంబం ఇంటిని తాకట్టు పెట్టి ప్రైవేటు ఫైనాన్స్ ద్వారా రుణం ఇప్పించమని ఓ దళారిని ఆశ్రయించిన కుటుంబం ఇంటిని జప్తు చేసేందుకు బ్యాంక్ అధికారులు రావడంతో ఆత్మహత్య యత్నం ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా ఆల్వాల్ రైతు బజార్ భూములకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు విజ్ఞప్తి నకరికల్లు అద్దంకి నార్కట్పల్లి రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం ఒకరు మృతి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గుర్రంపోడు మండలం మొసంగి గ్రామంలో జరుగుతున్న శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ రాష్ట్ర స్థాయి ఎడ్లపందెం పోటీలను మొసంగి మాజీ సర్పంచ్ గోలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మొసంగి గ్రామదాతల సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలని గోలి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి తెలంగాణ ఎడ్లపందెం పోటీలో 6 జతలు పాల్గొన్నాయి. ప్రత్యేక ఆకర్షణగా కోదాడ శాసన సభ్యురాలు నల్లమల పద్మావతి రెడ్డి ఎడ్ల జతలు నిలిచాయి. హనుమాన్ ట్రాక్టర్ సోలిస్ డీలర్ నర్సిరెడ్డి, మేనేజర్ కంసాని ఈదయ్య గౌడ్, మల్లెపల్లి షోరూం వాళ్ళు సోలిస్ కంపెనీ ట్రాక్టర్తో బండ్ల గుంజుటకు సహకరించారు. ఈ కార్యక్రమంలో గోలి శివకుమార్, గోలి మల్లికార్జున్, ప్రవీణ్, గ్రామ ప్రజలు, రైతులు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అన్నదానం జరుగుతుందండి. జరగాలండి, ఎడ్లు వాళ్ళే జరగాలి. లైన్ క్రాస్ కావాలి. లైన్ క్రాస్ నిమిషం చూడండి. 3 సెకండ్లలో 2 రౌండ్లు కంప్లీట్ చేసుకున్నాయి. పంచాయతీ జరుగుతున్నాయండి మొసంగి గ్రామంలో. హలో హలో సికింద్రాబాద్ బేగంపేట ప్రకాష్ నగర్లో కుటుంబం ఆత్మహత్యానికి పాల్పడింది. కుమార్తె వివాహం కోసం తన ఇంటిని తాకట్టు పెట్టి ప్రైవేటు ఫైనాన్స్ ద్వారా రుణం ఇప్పించమని ఓ దళారిని ఆశ్రయించడంతో దళారి దినకర్ వారిని మాయమాటలతో నమ్మించి ప్రైవేటు ఫైనాన్సర్ వద్ద రుణం కావాలంటే ముందస్తుగా సంతకాలు చేయాల్సి ఉంటుందని దొంగచాటుగా దినకర్ అనే వ్యక్తి అతని భార్య రజనీ పేరిట ఇల్లు రిజిస్టర్ చేయించుకున్నట్లు బాధితులు తెలిపారు. హైదర్గూడ మహారాష్ట్ర బ్యాంక్లో బేగంపేట ప్రకాష్ నగర్లో ఉన్న ఇంటి పేరిట ₹1 కోటి లోన్ తీసుకున్న దళారి దినకర్ అయితే ఈ విషయం తెలియడంతో కిరోసిన్ పోసుకుని భరత్, అనసూయ, భూషణ్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఇంటిని జప్తు చేసేందుకు బ్యాంక్ అధికారులు రావడంతో ఘటన జరిగింది. ఈ కోర్ట్స్ లో కనబడతా ఉన్నది 10th కు ఉన్నది కాబట్టి 1 వీక్ నేను టైం ఇవ్వండి సార్. వర్కింగ్ డేస్ 2 వర్కింగ్ డేసే. ఇవాళ మంగళవారం, బుధవారం, లక్షవారం, శుక్రవారం 3 రోజులే కదా సార్. శనివారానికి అవ్వకపోతే వీళ్ళు ఆపలేరు, నేను ఆపలేను. కోర్టు ఇచ్చినాడని కోర్టు ధిక్కారం కదా. రేపు మీరు కంటెంప్ట్కి వెళ్తే మేము అందరం అందులో ఇబ్బందులు పడతామా సార్? We are not obstructing your duties, sir. We are just seeking permission for a week which is deliberately available and on written document. In mimmali ibbandi pettadli sir. Whatever the provision is there, I am only asking you, seeking you 3 working days of kindly sir. భూషణ్ అని చెప్పి ఇక్కడ ప్రకాష్ నగర్ సంబంధించి కాలనీలో ఉంటారు. ఈ భూషణ్ గారిని ఒక వ్యక్తి
అవసరార్థం డబ్బులు ఇస్తాను అని చెప్పి ఒక 4 లక్షల 5 లక్షల రూపాయలు చేతిలో పెట్టి ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా ఒక దొంగ డాక్యుమెంట్ ద్వారా ఇతను ప్రాపర్టీని వైఫ్ ప్రాపర్టీని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది 2019లో. ఆయన రిజిస్ట్రేషన్ అయిపోయిందన్న సంగతి వీరు నిరక్షరాస్యులు అవడం, ఆటో నడుపుకుంటా జీవనోపాధి మీద ఉండేటువంటి వ్యక్తుల కింద వీళ్ళకి అవగాహన లేకపోవడంతో లాక్డౌన్ తదనంతరం 2021 ఆఖరు 2022లో ఒక కోర్టు నోటీస్ వచ్చినప్పుడు వీళ్ళకి తెలిసింది బ్యాంక్ నుంచి వచ్చినటువంటి నోటీసు వీళ్ళ ప్రాపర్టీ అనేటువంటిది లోన్కి వెళ్ళింది అని. మేము ఎప్పుడు ఏ బ్యాంక్ ఉమ్మని దొక్కలే, మాకు లోన్ ఏంది, ఆ లోన్కి సంబంధించి మేము కట్టడం ఏందని వీళ్ళు ఫస్ట్ టైం బ్యాంక్ని అప్రోచ్ అయినప్పుడు వీళ్ళ పేరు మీద కాదు, ఎవరైతే 4-5 లక్షల రూపాయలు ఇచ్చి వీళ్ళ దగ్గర సుమారు 1.5 కోటి ప్రాపర్టీని రాయించేసుకున్నాడో ఆ వ్యక్తి అతని భార్య కలిపి వీళ్ళ దగ్గర చేయించుకున్నది జీపీ కమ్ సేల్ కాదు, డైరెక్ట్ సేల్ రిజిస్ట్రేషనే. చేయించుకున్న తెల్లారే బ్యాంకులోకి వెళ్ళి పెట్టి దాని మీద 1 కోటి రూపాయలు లోన్ తీసుకొచ్చారనేటువంటి పిడుగులాంటి వార్త వీళ్ళ దృష్టిని పడింది. అప్పటి నుంచి వీళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఆ రజని, దేవరపల్లి రజని, అలాగే ఆ భర్త మీద కూడా కేసు పెట్టడానికి ప్రయత్నించినప్పుడు అది సివిల్ ఇన్ నేచర్ కాబట్టి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మధ్యలో కూడా వాళ్ళ పాపం 2-3 అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు సరైన గైడెన్స్ ఇవ్వకుండా పార్టీషన్ సూట్ అని రకరకాలుగా చెప్పారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా నా దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళకి నేను ఫ్రీ అడ్వైస్ కింద క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్, ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ మీద జరిగినప్పుడు సేల్ డీడ్ రివోకేషన్ జరగచ్చు కాబట్టి దాని మీద ఉన్నటువంటి ప్రొవిజన్ చెప్తే వారు వాళ్ళ పెద్దనాన్నగారు వాళ్ళ ఊర్లోనే అడ్వకేట్ ద్వారా అక్కడ క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అనేటువంటిది ఫైల్ చేయడం జరిగింది. 3 వారాలు అయింది. 10వ తారీఖు ఈ నెల డేట్ ఉన్నది. కానీ ఈ లోపల బ్యాంకర్స్కి కూడా ఒత్తిడి ఉండడం, అది ఆక్షన్కి వెళ్ళింది అని చెప్తున్నారు వితౌట్ దేర్ నోటీస్. ఆక్షన్లో ఎవరైతే పర్చేజర్ ఉన్నారో అతనికి మేము హ్యాండ్ ఓవర్ చేయాలి కదా అని చెప్పి ఈరోజు అడ్వకేట్ కమిషనర్ ద్వారా వాళ్ళు రావడం జరిగింది. బట్ నాకు నేను నైబర్ కార్ట్ నన్ను రిక్వెస్ట్ చేసినప్పుడు నేను వాళ్ళ అడ్వకేట్ కమిషనర్కి పర్సనల్గా నా పూచిగత్ మీద నా లెటర్ హెడ్ మీద కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఒక ఆఖరి అవకాశం కింద హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. లోయర్ కోర్టులో ఉన్నటువంటి దాని మీద ఒక ఎక్స్పీడిట్ పిటిషన్ లాంటిది మూవ్ చేసి అడ్వకేట్ కమిషనర్ అబ్టైన్ చేసినటువంటి ఆర్డర్ మీద స్టే తీసుకునేటువంటి ఎఫర్ట్స్ పెడదామని బ్యాంకర్స్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక 3 రోజుల పాటు కంటే ఎక్కువ టైం ఇవ్వలేము, ఈ శనివారం వరకు టైం ఇస్తా అన్నారు కాబట్టి నేను వాళ్ళు డ్రాఫ్ట్ చేసి రేపు ఉదయం నేను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇట్లా చాలామంది సామాన్యులు వాళ్ళకి డబ్బులు అవసరమైనప్పుడు సరైనటువంటి ప్రాసెస్లో బ్యాంక్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన స్థిరాస్తి దీన్ని పెట్టుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ప్రైవేట్ వడ్డీదారులు, ప్రైవేట్ వ్యాపారస్తులు, లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళని నమ్మడం వల్ల ఇలాంటి ఇష్యూ మనకేదో బయటపడింది. కానీ ఇది ప్రతి సందులో ప్రతి గొంతులో మనం చూసేటువంటి ఇష్యూ. ఇట్లా చాలామంది బాధితులు ఉంటారు. ఉన్న పోలీస్ ఫోర్స్ని మనం నిందించలేం, ఉన్న కోర్టు వ్యవస్థలో ఉన్నటువంటి క్లాగింగ్ ఆఫ్ కేసెస్ దృష్ట్యా కోర్టుని నిందించలేం. బట్ మనం ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతామో ఒక ఆఖరి ప్రయత్నం వాళ్ళు ఇల్లు ఇచ్చే ముందు ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. ఈ లోపల వాళ్ళు కొంత ఎమోషనల్ అయ్యారు. ఆ వృద్ధులిద్దరూ కూడా ఒంటి మీద కిరసనాలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటిది, వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆకాంక్ష వాళ్ళ బిడ్డ పెళ్లి చేయాలన్నా కూడా వాళ్ళకి మిగిలినటువంటి ఆఖరి ప్రాపర్టీ కాబట్టి ఇక్కడ హ్యూమన్ ఎమోషన్స్ మనకుంటే బట్ కోర్టు ఎవిడెన్స్తోనే పోతుంది కాబట్టి ఏం చేయగలుగుతాం అనేటువంటి బెస్ట్ ఎఫర్ట్స్ అయితే రేపు మార్నింగ్ ఫస్ట్ అవర్స్లో కోర్టులో ప్రయత్నించి. మీడియాకు నమస్కారం, నా యొక్క కృతజ్ఞతలు. మా పాప గురించి మ్యారేజ్ పెట్టుకున్నాండి. పాప కోసము నాకు డబ్బులు ఎక్కడ వెళ్ళినా డబ్బులు దొరకలేవు. డబ్బులు దొరకనందుకు వలన నేను ఒక మనిషి ద్వారా మా అల్లుడు ఫ్రెండ్ అతను షఫీఫ్ అనే అబ్బాయి నా ఇంటికి వచ్చి, మీ అమ్మ నీకు లోన్ ఇప్పిస్తా, భానుప్రకాష్ అనే వ్యక్తి తెలుసు మాకు, నీకు లోన్ ఇప్పిస్తామని చెప్పి అతను వచ్చి నా దగ్గర ఇంటి డాక్యుమెంట్స్ తీసుకున్నాడు. నాకు చదువు రాదు. నా దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని 1 లక్ష రూపాయలు మాత్రమే నాకు అతను ఇచ్చిండు. దాని తర్వాత ఒకసారి 2 లక్షల రూపాయలు అకౌంట్లో వేసిండు. దాని తర్వాత 2 లక్షల రూపాయలు చెయ్యికి ఇచ్చిండు. అది పెళ్లి కూతురు చేసినప్పుడు ఇచ్చిండు. దాని తర్వాత మళ్ళీ 50,000 రూపాయలు ఒకసారి ఇచ్చిండు, ఒకసారి 50,000 రూపాయలు ఇచ్చిండు. దాని తర్వాత మళ్ళీ నాకు ఏ అమౌంట్ ముట్టలేదు. నాకు 35 లక్షలు ఇచ్చినట్టు నాకు 1 రూపాయి అతను చెందలేదు. అతని ద్వారా నేను 2 సంవత్సరాలున్నర నేను 15,000 రూపాయలు అతనికి వడ్డీ ఇచ్చిన. వడ్డీ తీసుకుంటుండు, నా ఇంటికి వస్తుంటూ వడ్డీ తీసుకొని పోతుండు. అమ్మ నేను వడ్డీ తీసుకుంటున్నా, నీ ఇల్లు ఎంత తొందరలో తీసుకుంటే అంత మంచిగా ఉంటే నేనన్నా, సార్ నా ఇల్లు నాకు ఇచ్చేయండి, మీ డబ్బులు నీకు ఇస్తా అంటే 20 లక్షల రూపాయలు నాకు ఇవ్వండి, మీ పేపర్లు మీకు అప్పచెప్తానని చెప్పి నాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రండి అని దినాకర్ గారు నాకు కాల్ చేసి చెప్పిండు. అయితే సరే శంషాబాద్కు రానండి, మీరు ఇక్కడ రండి, మీ డబ్బులు మీకు ఇస్తాము, ఎంత ఉందో మాట్లాడి మేము ఇచ్చేస్తాం రిటర్న్ అంటే, సరే నాకు ఫ్లైట్ టైం అయిపోయిందమ్మా, మళ్ళీ నేను తర్వాత 10 రోజుల తర్వాత నన్ను కాంటాక్ట్ చేయండి అన్నాడు. దాన్ని కాంటాక్ట్ చేసిన లోపలనే సీజింగ్ ఆర్డర్ మాకు వచ్చింది. దినాకర్ని పట్టుక రావాలా, పోలీసు వాళ్ళ బాధ్యత.
కానీ సీజింగ్కు నా ఇంటికి రావడం పోలీసు వాళ్ళ తప్పు. నా కేసు కూడా పోలీసు వాళ్ళు తీసుకోలేదు. ఇన్నిసార్లు 3 నెలల నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ దిగుతాం. బేగంపేట పిఎస్సి తిరిగినా, కవాడిగూడెం పోయినా రిజిస్ట్రార్ ఆఫీస్కు, మళ్ళీ నేను గాంధీనగర్ పిఎస్ కూడా పోయినా, కానీ పోలీసు వాళ్ళు అయితే పట్టించుకోలేదు. ఈ రోజు దినాకర్ సపోర్ట్ వచ్చి, బ్యాంక్ వాళ్ళకి సపోర్ట్ వచ్చి నా ఇల్లు సీజ్ చేస్తా అన్నారు. నేను దాని గురించి ప్రాణం తీసుకొని కానీ వెనుకాడను. రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీ బస్ స్టేషన్ నుంచి తూకుంట వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా ఆల్వాల్ రైతు బజార్ భూములకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని సమీప గ్రామాల ప్రజలు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్కు విజ్ఞప్తి చేశారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం ఆల్వాల్ రైతు బజార్ భూమిని సేకరిస్తున్న నేపథ్యంలో తమకు మరో చోట మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, మెదక్, నల్గొండ జిల్లాలో సరిహద్దు గ్రామాల కూరగాయల రైతులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ చుట్టుపక్కల సరిహద్దు గ్రామాలలోని రైతులు గత 30 ఏళ్లుగా కూరగాయలను పండించి ఆల్వాల్ రైతు బజార్లో వాటిని అమ్ముకుంటున్నామని అన్నారు. ఆల్వాల్ రైతు బజార్ బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉండటం వల్ల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతు బజార్లు దూరంగా మరో చోటికి మార్చకుండా ఆ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ దాదాపు 1000 మంది రైతులు సంతకాలు చేసిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్కు అందించారు. రైతు బజార్ సమస్యను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను అని ఎమ్మెల్యే రైతులకు భరోసా ఇచ్చారు. చూసుకో నాదేముంది, మాట్లాడి ఒకవేళ అది ఓకే అన్నారు అనుకో ఇమీడియట్ గా ల్యాండ్ ఇప్పించేస్తాం మీకు. నాకేమి ఇష్టం అండి, ఈ మధ్యకాలంలో ఎక్కడ పోయినా కూడా ఇట్లా కాకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టి బాత్రూమ్లు కట్టి అవన్నీ బాత్రూమ్లు కట్టి అందరికి నీళ్ళ సౌకర్యాలు ఏర్పాటు చేసి ఒక మంచి పెద్ద బిల్డింగ్ కడితే దాంట్లో ఎక్కువ మంది ఉండొచ్చు. 2-3 ఫ్లోర్లు కడితే జనాలు పోయి ఏడాడు కొనుక్కుంటారు కదా, కొనుక్కుంటే అందరికి అలవాటు అయిపోయింది కాబట్టి కనీసం ఒక ఫస్ట్ ఫ్లోర్ అనే పెట్టాలా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మన బయటపల్లి మార్కెట్ ఉంది కదా, మార్కెట్ కూడా కాంప్లెక్స్ కడుతున్నాం, దాంట్లో కూడా కట్టిస్తాం. మొత్తం మొత్తం మార్చేస్తా, దేవుడు ఆశీర్వాదం మీ అందరూ మొత్తం మార్చడానికి వచ్చిన మొత్తం చేంజ్ చేసి ఇస్తాం, మీకు కూడా చేసి పెట్టండి. నకరికల్లు అద్దంకి నార్కట్పల్లి రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పాత కంప్యూటర్ల సామానులతో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరిని స్థానిక వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న నకరికల్లు ఎస్ఐ సురేష్ విచారణ ప్రారంభించారు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్ మస్తాన్గా పోలీసులు గుర్తించారు. గాంధీ భవన్లో మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆదిలాబాద్ జిల్లా బోధ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చెరకు ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ నేతృత్వంలో గాంధీ భవన్కు భారీగా చేరుకున్న స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు నేతలకు మంత్రి సీతక్క పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరికల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. ప్రజలను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని, దిగజారుడు రాజకీయాలను బీఆర్ఎస్ మానుకోవాలని హితవు పలికారు. రైతు భరోసా నిధులను రైతు ఖాతాల్లో జమ చేస్తున్నామని, అయినా కొన్ని యూట్యూబ్ ఛానల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అబద్ధాలు ఎంతో కాలం నిలవని, ప్రజలకు వాస్తవాలు తెలుసు, మేము ఉచిత పని చేస్తున్నామని, అధికారం పోగానే బీఆర్ఎస్ నేతలు అక్కసు వెలుగుతున్నారని, రాష్ట్రంలో సమస్యలకు బీఆర్ఎస్ కారణమని, 10 ఏళ్లు పట్టించుకుపోవడంతో రాష్ట్రంలో సమస్యలు తిష్టవేశాయని, బీఆర్ఎస్ రాష్ట్రానికి అతిపెద్ద సమస్య అని, తప్పుడు లెక్కలు చెప్పడంలో బీఆర్ఎస్ దిట్ట అని ఆమె అన్నారు. 1200 మంది అమరవీరులు చనిపోయారని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత 400 మందికి కుదించారని అన్నారు. అధికారులు శాస్త్రీయంగా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి కులాల లెక్కలను తేల్చారు. ప్రజల్లో మంచి పేరు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారని, అణగారిన వర్గాల దశాబ్దాల సమస్యను సీఎం రేవంత్ రెడ్డి గారు పరిష్కారం చూపారని ఆమె అన్నారు.
సీనియర్ నాయకులతో సహా దాదాపు 200 మంది మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇంత దూరం వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో స్వాగతం. నియోజకవర్గ ఇన్ఛార్జి గజేందర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ కేంద్ర మంత్రి వర్యులు వేణుగోపాలాచారి గారికి, అదేవిధంగా మరి మా సోదరుడు సత్తుమల్లేష్ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వారితో పాటు మా మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, గ్రామ అధ్యక్షులు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే సోషల్ జస్టిస్ను పాటించే పార్టీ. ఇవాళ ఎన్నో సంవత్సరాలుగా మరి కానటువంటి అనేక జటిలమైనటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కానీ, అదేవిధంగా 1931 తర్వాత ఈరోజు కుల గణన అత్యంత శ్రద్ధాశక్తులతోటి అత్యంత పగడ్బందీగా నిర్వహించడంతో ఈరోజు బీసీ వర్గాలకు 56.33% మరి వాళ్ళ యొక్క జనాభాను ఈ యొక్క లెక్కల ద్వారా రావడం జరిగింది. 30 ఏళ్ల క్రితం ఆంధ్రాలో మొదలైన ఉమ్మడి రాష్ట్రంలో మొదలైనటువంటి వర్గీకరణ ఉద్యమం మరి ఇన్నాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కోర్టులో మంచి లాయర్లను పెట్టి ఆర్గ్యుమెంట్ చేయించి మరి తీర్పు రావడానికి మరి వారు కూడా ఇక్కడున్నటువంటి అనేక మంది మంత్రులు, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మంచి ఆర్గ్యుమెంట్ చేయించి మరి సామాజిక న్యాయం ఉండాలనేటువంటి దిశగా మరి చేయడంతో మరి దాన్ని కూడా ఈ మొన్ననే మన అసెంబ్లీలో మరి ఆమోదించుకోవడం జరిగింది. కానీ ఇటు బీఆర్ఎస్ వెంటనే ఉల్టా మాట్లాడడం మొదలు పెడతారు. ఎందుకంటే ఆ ఫలాలు ప్రజలు సంతోషంగా స్వీకరించకూడదు అనేది వాళ్ళ కుట్ర. వాళ్ళు చేయండి మేము ఇంకోళ్ళు చేయొద్దు అనేది వాళ్ళ కుట్ర. ఇవాళ అందుకనే బీసీ కులగణ అంత పగడ్బందీగా చేసినా కూడా కాదు అని అంటారు. అయ్యా, అబద్ధానికి పుట్టింది బీఆర్ఎస్ అని నేను అంటాను. ఎందుకంటే నువ్వు 10 ఏళ్ళలో చేసింది లిమ్కా బుక్ కోసం, రికార్డు కోసం పంపిన తప్ప ఏ గవర్నమెంట్ నివేదికలలో పెట్టలే, ఎక్కడ అసెంబ్లీలో పెట్టలే, ఏ సైట్లో పెట్టలే. కానీ ఈరోజు ఇల్లు గవర్నమెంట్ అధికారులు పోయి తీసుకొచ్చిన సర్వేను తప్పు పట్టించి బీసీలలో ఒక ఆందోళన క్రియేట్ చేసి ఆ యొక్క వాళ్ళ యొక్క సమస్యల మీద వీళ్ళు రాజకీయం చేయాలనిపిస్తుంది. ఇవాళ కాకుండా రేపిస్తాం, మాకు 4 ఏళ్ళ టైం ఉంది. నువ్వు 10 ఏళ్ళు ఇచ్చి ఉంటే ఆయన ఎందుకు అక్కడ దాకా ఆ పరిస్థితి వచ్చేది? దాని వెనుక కూడా వాళ్ళే ప్రేరేపించడం, ఇట్లా చేయండి, గలాట చేయండి, నీకు చేతగాలే, నువ్వు ఇయ్యలే, మేము ఇస్తామని గ్రామ సభలు పెట్టాం, ప్రజల ముందటనే సెలక్షన్ అవుతుంది. ఇలాంటివి కూడా నీచమైన రాజకీయాలు మానుకోండి. రైతు భరోసా కూడా మేము వేస్తున్నాము. నిన్నటి నుంచి, మొన్న కొన్ని పడ్డాయి, నిన్నటి నుంచి వేస్తున్నాము. వాళ్ళు వస్తలేదు ప్రత్యేకంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్నారు. అబద్ధం అనేది కొంతకాలం పోతాం, కానీ అంతకాలం అందరినీ ఎప్పుడు మోసం చేయలేదు. వాస్తవాలు ప్రాక్టికల్గా పబ్లిక్ అర్థమవుతుంది. మేము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. మీకు అధికారం పోయినంత మాత్రాన అక్కసినంత ఇతరుల సమస్యలను అడ్డం పెట్టుకొని ఆ సమస్యలకు కారణం మీరేనయ్యా. మీరు 10 ఏళ్లలో పరిష్కరించుంటే ఆ సమస్యలు ఇంతగానం జట్లంగా ఎందుకుండు? 1200 మంది చచ్చిపోయినాను అన్నారు, అమరవీరులు అన్నారు. ఉద్యమం అయిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నారు? 400 మంది అని చెప్పారు. ఈరోజు వాళ్ళు ఉన్నప్పుడు 51% అట, ఇప్పుడు 60% అంటున్నారు. అరే, అధికారులు పోయి ఇల్లు సర్వే చేసి అక్కడ ఏ తప్పు జరగలేదు. ఇవాళ షమీం అఖ్తర్ అని ఎస్సీ వర్గీకరణ మీద మరి 1 man కమిషన్ ఇచ్చిన నివేదిక, ఆ జడ్జి, ఆయన రిటైర్డ్ జడ్జిగా ఉన్నాడు, ఆయనకు కూడా నిబద్ధత ఉంది. ఈ వర్గం ఆ కులం ఈ కులం ఆయనకి అలాంటి భేషజాలు అలాంటి ఆలోచన లేదు. ఎవరికి ఏం కావాలో వాళ్ళకి చేసి దాన్ని కూడా తప్పు పడతా ఉన్నాయి. ఇన్నేళ్ళు మీరు చేయలేదు, మేము చేస్తే తప్పు పడుతున్నా అంటే ప్రజలలో మంచి వేవ్ వస్తుంటే తట్టుకోలేక జటిలమైన సమస్యలైనను కూడా మరి ఒక బీసీ బిడ్డ కాకుండా, ఎస్సీ బిడ్డ కాకుండా, ఎస్టీ బిడ్డ కాకుండా ఈ వర్గాల కోసం పరితపించే రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా మరి బీజేపీ బీఆర్ఎస్ స్పాన్సర్డ్ లీడర్స్ టార్గెట్ చేసి తిడుతూ ఉన్నారు. ఇది సమాజం అర్థం చేసుకోవాలని నేను కోరుతాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్ర స్థాయి ఎడ్ల పందెం పోటీలు ప్రారంభం. పోటీలు ప్రారంభించిన గోలి వెంకటేశ్వర్లు కుటుంబం.
తాకట్టు పెట్టి ప్రైవేటు ఫైనాన్స్ ద్వారా రుణం ఇప్పించమని ఓ దళారిని ఆశ్రయించిన కుటుంబం. ఇంటిని జప్తు చేసేందుకు బ్యాంక్ అధికారులు రావడంతో ఆత్మహత్య యత్నం. ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా ఆల్వాల్ రైతు బజార్ భూములకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు విజ్ఞప్తి. నకరికల్లు అద్దంకి నార్కట్పల్లి రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.